హౌస్ లో ఇంకా ఫ్యామిలీ ఎమోషన్స్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అండ్ ఈ రోజు కళ్యాణ్ వాళ్ళ మదర్, రీతు వాళ్ళ మదర్ అండ్ బర్నీ గారు వాళ్ళ డాటర్ వచ్చారనమాట. కళ్యాణ్ ఇన్ని రోజులు ఫ్యామిలీ వీక్ నేను సాక్రిఫైస్ చేసేస్తాను, సర్వైవ్ అవ్వగలను అది ఇది అన్నాడు కానీ బట్ స్టిల్ ఈ రోజు చూసాక, ఎమోషన్ చూసాక చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ తనూజ శారీ బట్టి పంపించింది అనమాట. ఆ కాన్వర్జేషన్ దీని గురించి మొత్తం మనం డీటెయిల్ గా వీడియోలో మాట్లాడుకుందాము, కళ్యాణ్ వాళ్ళ మదర్ కి పెట్టిన శారీ గురించి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, రీతు వాళ్ళ మదర్ వచ్చినప్పుడు కూడా రీతు చాలా టెన్షన్ పడిపోయింది. ఎక్కడ నెగటివ్ పాయింట్స్ మాట్లాడతారో, డెమాన్ గురించి మాట్లాడతారు, ఇటు సేమ్ డెమాన్ కూడా అదే టెన్షన్ ఫీల్ అయ్యాడు. ఇంకా భరణి గారు వాళ్ళ డాటర్ అయితే క్లియర్ కట్ గా చెప్పింది అనమాట, కమాండ్ చేసే వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి అనేసి. సో ఏం జరిగింది ఏంటి, అసలు హౌస్ లో ఎమోషన్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా హౌస్ మేట్స్ అందరూ ఫుల్ ఆఫ్ ఎమోషన్స్. నిన్న జరిగిన ఎపిసోడ్, మొన్న జరిగిన ఎపిసోడ్ చాలా హెవీగా పాపం దాన్నే వాళ్ళు జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారనమాట. ఫస్ట్ కళ్యాణ్ వాళ్ళ మామ్ ఎంటర్ అయ్యారు హౌస్ లేకి. చాలా బాగా అనిపించింది. అంటే నిన్న డెమాన్ వాళ్ళ మదర్ కూడా చాలా సింపుల్ గా ఎంత క్యూట్ గా అనిపించారు. అండ్ కళ్యాణ్ కి కూడా వాళ్ళ మదర్ చాలా క్యూట్ గా వచ్చారు హౌస్ లేకి. చాలా ఎమోషనల్ జర్నీ. వాళ్ళిద్దరికి టైం తక్కువ కాబట్టి, ఇచ్చిన టైం తక్కువ కాబట్టి మాట్లాడుకున్నారు, ఎలా ఉంది ఏంటి అది ఇది అనేసి. మేము చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాం, గట్టిగా ఆడు అనేసి చెప్పారు. ఓకే, ఎవరిని నమ్మద్దు, బికాస్ లాస్ట్ స్టేజ్ కి వచ్చాం కాబట్టి ఎవరిని నమ్మకుండా నీ గేమ్ మీద ఫోకస్ పెట్టి గేమ్ బాగా ఆడు అనేసి చెప్తారు. ఇక హౌస్ మేట్స్ అందరికి జస్ట్ హాయ్ చెప్తారు కానీ ఇంకా ప్రైవసీ ఇయ్యండ్రా అనేసి అంటే అక్కడ ఏంటంటే తనూజ అండ్ కళ్యాణ్ వాళ్ళ మామ మాట్లాడుకుంటా ఉంటారు అనమాట. ఇంకా ఇమానువల్ వచ్చేసి ఓకే మీ ఫ్యామిలీ కాన్వర్జేషన్ అనేసి వీళ్ళందరూ వెళ్ళిపోతారు అనమాట. అయితే ఓకే తనుజ ఏదో కంప్లైంట్స్ చెప్తానన్నావు కదా, ఇప్పుడు చెప్పు మా అమ్మకి అది ఇది అంటే వాళ్ళ మదర్ చాలా క్యూట్ గా చెప్తున్నారు. ఇంత బాధ పెట్టుకున్నావరా నీలో, మేము ఇట్లా స్టడీస్ డిస్టర్బ్ అవ్వకూడదని పెట్టాం తప్పితే ఇది కాదమ్మా, అసలు ఈ అబ్బాయి ఒకడు ఉన్నాడని కూడా మాకు ఊర్లో వాళ్ళకి తెలియదు, అంత సైలెంట్ గా ఉంటాడు అది ఇది అని చెప్తాంది. బాగా క్యూట్ కాన్వర్జేషన్ అనమాట. ఇన్నోసెంట్ మదర్ కాన్వర్జేషన్ ఎలా అయితే ఉంటుందో వాళ్ళ సన్ గురించి చెప్పడంలో సేమ్ డిట్టో అలాగే. కళ్యాణ్ ఎంత ఎమోషనల్ అయ్యాడంటే ఆబ్వియస్లీ మదర్ వచ్చాక ఎమోషన్ అవ్వకుండా ఎవరు ఉంటారు చెప్పండి. ఓకే ఇంక అందరూ కొంచెం ఎమోషనల్ గా ఉన్నారు, సాంగ్ వేశారు. ఫైనల్ గా అదేంటి లగ్జరీ ఫుడ్ చికెన్ వచ్చింది అనమాట. ఇదంతా బానే ఉంది. లాస్ట్ లో తనుజ ఏదో పట్టుకొస్తుంది ఏంటో అనుకున్నాం, శారీ ఇచ్చింది. ఓకే అక్కడ వరకు బానే ఉంది, తనకి ఇవ్వాలనిపించింది ఇచ్చింది ఓకే. సో వాళ్ళ మదర్ వెళ్ళిపోయాక కూర్చొని ఉంటే కళ్యాణ్ అడుగుతాడు ఎందుకు ఇచ్చావు శారీ అనేసి. ఏముంది నాకు మామూలుగా ఇవ్వాలనిపించింది, ఇక్కడ హౌస్ లో ఏదైతే ఉందో సపోర్ట్ కానీ ఏదైనా నువ్వు కొంచెం ఎక్కువ కనిపించావు అండ్ తను ఇన్నోసెంట్ మదర్ నాకు ఇవ్వాలనిపించింది అని చెప్తుంది. అండ్ బయటకు వెళ్ళాక నీ జర్నీ నీది, నా జర్నీ నాది. కళ్యాణ్ బాగా ఎమోషనల్ అయిపోయాడు. ఎందుకంటే ఏమో మరి తను అక్కడ డైలాగ్ కూడా ఏం చెప్పాడు, నువ్వు హ్యాపీగా ఉంటే చాలు, నేను నీ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చెయ్యట్లేదు, నువ్వు హ్యాపీగా ఉంటే చాలు అన్నట్లే చెప్పాడు. మేబీ తను చెప్పిన స్టోరీ వల్ల తనూజాకి కనెక్ట్ అయ్యాడా బాగా ఎమోషనల్ గా. సో అలాగే అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు, హ్యాపీగా ఉంటే చాలు అని చెప్పడము. అక్కడ శారీ ఇచ్చినప్పుడు కూడా ఎమోషనల్ అయ్యాడు, తర్వాత కూడా కాన్వర్జేషన్ స్టార్ట్ చేసి మరి బాగా ఎమోషనల్ అయ్యాడు అనమాట. ఓకే ఇదంతా ఒక పక్క ఉంటే దివ్య ఎంత నెగిటివ్ అవుతుందంటే అంత నెగిటివ్. అది తన చేతిలో తనే చేసుకుంటుంది. ఇంత ఫ్యామిలీకి ఇదంతా జరుగుతుంటే మధ్యలో వెళ్ళి బర్నీ గారితో మా అమ్మకే ప్రాబ్లం లేదు, మీకు ఎందుకు ప్రాబ్లము నాతో మాట్లాడడానికి, నేను వేరే వాళ్ళ గురించి ఆలోచించను, మా అమ్మ నా ఫ్రెండ్స్ తర్వాత నాకు మీరే ఎక్కువ, ఇవంతా ఎందుకు? ఒక బ్రదర్ బాండ్ ఎవ్వరు కూడా ఏ బాండ్ ని తప్పు పట్టకుండా ఈ బాండ్ నెగటివ్ గా ఎందుకు అవుతాంది అనేది అర్థం చేసుకోవాలి. ఇన్నిసార్లు చెప్తున్నారు కదా, నిజంగా ఈరోజు ఎపిసోడ్ చూసాక అనిపించింది బర్నీ గారు ఇంత నలిగిపోతున్నారు వీళ్ళ మధ్య, ఎస్పెషల్లీ దివ్య వల్ల నలిగిపోతున్నారని క్లియర్ గా అర్థమైంది అనమాట. ఓకే ఈ కాన్వర్జేషన్ జరిగింది, తనూజకి ఏదో స్వెల్లింగ్ వచ్చింది అనేసి ఆయన ఏదో ఆయింట్మెంట్ పెడుతున్నాడు, బానే ఉంది. ఎవరికి జరిగినా
హౌస్ లో ఇంకా వాళ్ళకి వాళ్ళే టేక్ కేర్ చేసుకోవాలి కాబట్టి ఎవరికి వాళ్ళు హెల్ప్ చేసుకుంటారు. అండ్ అది జెంటిల్ గా మసాజ్ చేయాలనేది ఆయన చేస్తున్నాడు. దానికి దివ్య మీరు ఒకరే రాసేలా ఉన్నారు, ఐ మీన్ మీరు ఒక్కరే ఉన్నారా, మీకే నొప్పి ఉంది, మీరెందుకు రాస్తున్నారు అన్నట్లు మాట్లాడింది. అక్కడ తనకు ప్రాబ్లం ఏంటి? తర్వాత దాన్ని ఎలా చెప్తుందంటే మీ హ్యాండ్ పెయిన్ వల్ల చెప్పాను అనేసి అంటుంది. ఆయనకు తెలియదు, ఆయన ఏమో చిన్న పిల్లోడా? కాదు కదా. ఓకే, హాట్ వాటర్ బ్యాగ్ దే అంటే వెళ్ళింది తీసుకురావడానికి. ఇంకా బర్నీ గారు ఏంటంటే తనూజాని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, అలా ఏం లేదు ఇలా ఇలా అనేసి. ఇంకా తనూజాకి అక్కడ కోపం రావడంలో వ్యాలిడ్ పాయింటే ఉంది. ఎందుకంటే రాసేటప్పుడు వచ్చి అలా అన్నప్పుడు ఎవరికైనా కోపం వస్తుంది. అక్కడికి చెప్తున్నారు పెయిన్ లేదు, మీకు పెయిన్ లేదా, మీరు థింక్ చేయాలి కదా రాసేటప్పుడు అది ఇది అంటే ఆయనకు తెలీదా? ఆయన ఏం చేస్తున్నాడని ఆయనకు తెలీదా? ఎంత చెప్పినా కూడా ఓకే, అది అయిపోయింది. తనుజ అక్కడికి అంది, తను నా దగ్గరకు వస్తేనే పొసెసివ్ గా ఉంటుంది, నేను అందుకే దూరంగా ఉండాలనుకుంటా అది ఇది అనేసి. తర్వాత కూడా బర్నీ గారు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నారు, అంటే నువ్వు అలా ఫీల్ అవుతున్నావు పొసెసివ్ గా, నేనేదో తనకు పెయిన్ అని రాశాను అది ఇది అనేసి అంటే కూడా దివ్య మీకే పెయిన్ ఉంది నేను అందుకు చెప్పాను అంతేగాని ఓకే ఇప్పుడు తనందా ఆ మాట అనేసి ప్రతి దాంట్లో ఎందుకు తీసుకొని వస్తుంది. అక్కడికి నేను అంటున్నాడు ఆ ప్లేస్ లో దివ్య చెప్పడం, అక్కడ మీరు కళ్యాణ్కి రాస్తున్నా ఎవరికి రాస్తున్నా నేను అలాగే రియాక్ట్ అవుతాను అంటే ఆయన చిన్నపిల్లోడు కాదు. మోరోవర్ ఆయన నీకంటే ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది, ఎంతో లైఫ్ చూసి వచ్చాడు. నువ్వు చెప్తే తెలుసుకునే స్టేజ్ లో అయితే ఆయన లేడు కదా. ఓకే, పాయింట్ రేస్ చేయడము అది అయిపోయింది. సరే, ఇంత పొసెసివ్నెస్ కాదు అది ఇది అన్నప్పుడు మళ్ళీ వెళ్ళి హ్యాండ్ కాయింట్మెంట్ ఎవరు రాశారు? తనుజ రాసింది అనగానే ఓ తనుజ రాసింది. ఇవంతా ఎందుకు? గేమ్ మీద ఫోకస్ చేయి. అక్కడికి ఏమంటుంది, నేను ఇక్కడ వరకు వచ్చాను, ఇక్కడికి వచ్చాక ఈయన బాండ్ ఇదే చాలు నాకు అనేసి అంటే మరి గేమ్ కోసం కాదా వచ్చింది, బర్నీ గారి కోసమే వచ్చావా హౌస్ లోకి అన్నట్లు చెప్తా ఉంది దివ్య. ఓకే, ఇంకా వీళ్ళ ఆర్గ్యుమెంట్ జరుగుతూనే ఉంది. ఇమాన్యుయల్ కామెడీ స్టార్ట్ చేశాడు అనమాట. అంటే అందమైన అమ్మాయి చేతులతో చేసే చపాతీలు నాకు కావాలి. రీతు వాళ్ళ అమ్మ వస్తే అంటే రీతు అంటుంది అనమాట, మా అమ్మ చెప్తాను నీపైనే, నన్ను చూసుకోమంది నువ్వు చూసుకోలేదంటే ఇమాన్యుయల్ కరెక్ట్ అన్నాడు, మీ అమ్మ ఫోన్ లో మాట్లాడినంత సేపు అన్నా నువ్వు ఈ హౌస్ లో నాతో ఉంటున్నావా, వచ్చాక బాగా పడతాయి చూడు అది ఇది అనేసి. సరే, ఇంకా స్టోర్ రూమ్ నుంచి ఫ్రీజ్ వాళ్ళు ఫ్రీజ్ వీళ్ళు ఫ్రీజ్ అంటుంటే ఇంకా అర్థమైపోయింది. రీతు ఎమోషన్ ని ఎలా అర్థం చేసుకోవాలో నాకైతే అర్థం కావట్లేదు. ఏంటంటే ఏడుస్తుందో తెలీదు, నవ్వుతుందో తెలీదు. ఫైనల్ గా వాళ్ళ అమ్మ అయితే వచ్చేసింది అనమాట, ఎంటర్ అయింది. ఇంకా డైరెక్ట్ గా చెప్తా ఉంది ఆవిడ, నీతో చాలా మాట్లాడాలి, నీకు బాగా పడతాయి అది ఇది అనేసి ఏదో కర్ర తీసుకుంది అది ఇది. డెమాన్ కి కొంచెం టెన్షన్ గా ఉంది, ఎక్కడ నెగిటివ్ గా అంటే నెగిటివ్ ఒపీనియన్, నన్ను ఏమన్నా నా పాయింట్ చెప్తారేమో, నా పాయింట్ మాట్లాడతారేమో అనేసి. ఇమాన్యువల్ కూడా అంటుంది నీకు కూడా చాలా ఉంది, నీకు పడతాయి అనేసి. ఓకే, ఇంకా వాళ్ళిద్దరు వెళ్ళి లోపల కూర్చొని మాట్లాడుతుంటే అక్కడ రీతు వాళ్ళ మాదర్ క్లియర్ గా చెప్తున్నారు, గేమ్ గట్టిగా ఆడు, తనూజాకి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే తను ఫస్ట్ నుంచి నీకు మంచిగా చెప్తా వచ్చింది, మంచి ఫ్రెండ్ గా ఉంది అని పిలవమంది, తనూజాతో బాగా మాట్లాడింది, మొన్న సేవ్ చేసిన దాని గురించి ప్రతిదీ చెప్పింది అనమాట. తర్వాత ఇమాన్యువల్ ని కూడా పిలిచి నువ్వు ఆల్ ఇన్ వన్ అది ఇది అని చెప్పి పొగిడారు, బాగుంది. అక్కడ డెమోన్ ఫేస్ అంతా మాడిపోయింది అనమాట. సంజన గారు అక్కడికి చెప్తున్నారు, నీ టాపిక్ ఏం ఉండదు, టెన్షన్ పడకంటే, టెన్షన్ ఏం లేదు జస్ట్ అన్నట్లు చెప్తున్నాడు కానీ బట్ స్టిల్ ఇక్కడ రీతు వాళ్ళ మదర్ క్లియర్ గా చెప్పారు, నువ్వు బాగా కన్ఫ్యూజ్ అవుతున్నావు, టాప్ 5 లో దగ్గరలో ఉన్నావు, మంచిగా ఆడు, నీకు తనూజ చాలా సపోర్ట్ చేస్తాంది అనేసి. అక్కడ రీతుకి హింట్ ఇచ్చినట్లే అనమాట, తనుజ ఇమాన్యువల్ అంటే ఇంకా వాళ్ళతో ఉండు, కొంచెం డెమాన్ తో తగ్గించు అన్నట్లే. కానీ ఏం అర్థం చేసుకోవద్దులేండి, వాళ్ళ అమ్మ అలా వెళ్ళిందో లేదో మళ్ళీ వీళ్ళది మామూలే. సో తను ఈ వీళ్ళందరితో మాట్లాడిన తర్వాత మీ ముగ్గురు కాంబినేషన్ చాలా బాగుంది అది ఇది అని చెప్పింది. లగ్జరీ ఫుడ్ ఏదో బ్రౌన్ బ్రెడ్ అనమాట. బయటకు వచ్చాక కూడా పవన్ తో మాట్లాడు అనేసి చెప్తా ఉంది. వాళ్ళమ్మ మాట్లాడాలంటే మాట్లాడుతుంది కదా, ఆహా పవన్ తో మాట్లాడంటే బాగా ఆడుతున్నావు అది ఇది అని ఏదో చెప్పారు కానీ అంత ఫేస్ టు ఫేస్ అప్పటికే టైం అయిపోయింది, అంత కాన్వర్జేషన్ జరగలేదు. ఇంకా వాళ్ళ మదర్ అలా బయట వెళ్ళారో లేదో రీతు ఇంకా స్టార్ట్ చేసింది అనమాట, అంటే గట్టిగాడు అని చెప్తున్నారు అంతే అది ఇది అంటే డెమోన్ కూడా నేను అదే అనుకున్నా, ఒకవేళ ఏదైనా గట్టిగా పడితే ఇంకా రేపటి నుంచి దీంతో మనం దూరంగా ఉండాలరా అనేసి అనుకుంటున్నారు తప్పితే
వాళ్ళు ఎందుకు చెప్తున్నారు, మనం బయట ఏదన్నా నెగిటివ్ గా పోర్ట్రే అవుతున్నామా, గేమ్ మీద ఫోకస్ చేద్దాం అని అలా ఆలోచించకుండా వీళ్ళు చెప్తే దూరంగా ఉందాం లేదంటే ఇట్లే ఉందాం అనేసి అనుకుంటున్నారు తప్పితే గేమ్ ఎఫెక్ట్ అవుతుంది అన్నది అర్థం చేసుకోవట్లేదు అనమాట. ఓకే, సో వీళ్ళదంతా ఇట్లుంటే ఇంకా మన వాళ్ళ కామెడీలు జరుగుతున్నాయి. స్టోర్ రూమ్ లోకి ఫస్ట్ ఎగ్స్ ఏదో వచ్చాయి, మళ్ళీ ఎగ్స్ వచ్చాయి, మళ్ళీ బజార్ మోగ్గానే వెళ్ళి చూస్తే మూ అని షాక్ అయ్యారు. అక్కడ చూస్తే బర్నీ గారు వాళ్ళ డాటర్ అనమాట. చాలా అంటే చాలా బాగా అనిపించిందండి బర్నీ గారు వాళ్ళ డాటర్ రావడం, ఆ కాన్వర్జేషన్ గాని. ఇంకా డాటర్ రాగానే ఇంకా దివ్య బర్నీ గారు అని అరవడం, బర్నీ గారు వెళ్ళడం. ఓకే, ఇంకా అందరిని ఇంట్రడక్షన్ అనుకుంటే ఆ తనుజ అక్క అంటే నాకు మీ ఇద్దరు బాండ్ అంటే చాలా ఇష్టం. అందరికి హాయ్ చెప్పారు. ఎవరు చెప్పు అనేసి కూడా బర్నీ గారు ఫస్ట్ దివ్యానే చూపించారు అనమాట. అందరి నేమ్స్ చెప్పి తనుజ అక్క అంటే నాకు చాలా ఇష్టం, మీ ఇద్దరు బాండ్ అంటే చాలా ఇష్టం, ఒక్కసారి కాదు 2-3 టైమ్స్ స్ట్రెస్ చేసి చెప్పింది అనమాట వాళ్ళ డాటర్. ఇదేంటి వర్క్ చేస్తుంది, చాలా క్యూట్ గా ఉంది. అండ్ ఫాదర్ అండ్ డాటర్ బాండ్ ఇష్టం లేకుండా నచ్చని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. సో వాళ్ళిద్దరిది కూడా అలాగే చాలా క్యూట్ బాండ్. అండ్ తను హౌస్ మేట్స్ తో మాట్లాడిన విధానం గాని, మింగిలైన విధానం గాని చాలా బాగుంది. అండ్ సుమన్ అన్ననైతే ఇంకా బాబాయ్ అనేసింది. అందరితో మంచి కాన్వర్జేషన్ జరిగిందనమాట. ఓకే, ఇంకా వీళ్ళిద్దరు పర్సనల్ గా మాట్లాడుకుంటున్నారు. హౌస్ అంతా చూపించారు బర్నీ గారు. మీరు కెప్టెన్ అయితే చూడాలని ఉంది, గట్టిగా ఆడండి, మీకు ఇలా అయినప్పుడు చాలా ఫీల్ అయ్యాము అనేసి అంటే బర్నీ గారు అడుగుతున్నారు ఏమన్నా బయట ఇట్లా అంతా ఓకేనా అంటే అంతా ఓకే అనేసి దివ్యాని పిలవమని చెప్తుంది. ఇక్కడ తను ఎంత మెచ్యూర్డ్ చూడండి, వాళ్ళ డాటర్ చెప్తుంది మీరు మా డాడీకి బాలని చూసుకున్నారు, చాలా బాగా అనిపించింది, మీరు ఉన్నారనే ధైర్యంగా ఉన్నాం అనేసి అప్రిషియేట్ చేసి థ్యాంక్స్ చెప్పింది. అట్ ద సేమ్ టైం మీరు కొంచెం కమాండ్ చేస్తూ ఉంటారు, అది కొంచెం తగ్గించండి నా సైడ్ నుంచి రిక్వెస్ట్ అనేసి. ఇది కదా డాటర్స్ అంటే. మామూలుగా డాటర్స్ వాళ్ళ ఫాదర్ ని మదర్ కమాండ్ చేస్తేనే యాక్సెప్ట్ చేయరు. అలాంటిది షోలో ఇప్పుడు దివ్య కొన్ని చోట్ల కమాండ్ చేయడము, తిట్టడం చూస్తూనే ఉన్నాం కదా. అంటే మీరేం అడగరా అది ఇది అనేసి. సో డాటర్ ఎలా యాక్సెప్ట్ చేస్తుంది? అలా ఏం లేదు, నువ్వు చెప్పొచ్చు, నేను అనుకున్నా ఎవరు వచ్చినా కూడా ఇట్లా చెప్తారనేసి అనుకున్నా, అది ఇదని చెప్తుంది. దివ్య అనుకోవచ్చు నన్ను పిలిచి మాట్లాడింది అనేసి, అక్కడ ఏం కాదనమాట. ఒక చిన్న వార్నింగ్ టైప్ లోనే ఉంది కానీ ఏమి పాజిటివ్ నోట్లో అయితే అస్సలు కాదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ డాటర్ చెప్పిన విధానం ఉంది చూడండి, బాండింగ్స్ అని అది ఇది అంటున్నారు. మీరు ఇంట్లో ఎలా ఉంటారో ఇప్పుడు పిల్లలతో అత్తమ్మ వాళ్ళ పిల్లలు అందరితో మీరు ఇక్కడ అలాగే ఉంటున్నారు, కాకపోతే ఇది గేమ్. సో ఫోకస్ ఆన్ యువర్ గేమ్. మాకు బర్నీ గారు అంటే ఫైర్ కావాలి మీ దగ్గర నుంచి అనేసి బాగా చెప్తుంది అనమాట. ఇదంతా అయిపోయాక మళ్ళీ చెప్తుంది అంతా ఓకే కదా, అందరితో ఓకే కదా అనేసి బర్నీ గారు అడుగుతుంటే కూడా కమాండ్ చేసే వాళ్ళతో జాగ్రత్త, మీకు ఆ వర్డ్స్ అది నచ్చినప్పుడు ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్ జస్ట్ సే ఇట్ అనేసి మొహాన్నే చెప్తుంది బర్నీ గారికి. సో ఇప్పుడన్నా బర్నీ గారు అర్థం చేసుకుంటే బాగుండు. బాగా నలిగిపోతున్నారని అయితే ఈ రోజు క్లియర్ గా అనిపించింది. ఎటు ఉన్నా కూడా దివ్యాదే కొంచెం ఎక్కువ ఇరిటేషన్ చేయడం కానీ, పొసెసివ్నెస్, దీనివల్ల ఇంకొంచెం ఎక్కువ సఫర్ అవుతున్నారు అనమాట. సో ఫైనల్ గా ఇంకా అందరితో మాట్లాడి లాస్ట్ లో వెళ్ళేటప్పుడు కూడా తనుజ ఇంకా వీళ్ళంతా బాగా ఎమోషనల్ అయ్యారు. బికాస్ వాళ్ళ ఫాదర్ రాలేదు, ఎవరి ఎమోషన్స్ వాళ్ళకు ఉంటాయి కదా. వెళ్ళే టైం వచ్చినప్పుడు కూడా ఇంకా వాళ్ళ డాటర్ బాగా హగ్ చేసుకొని జాగ్రత్త, అందరు బాగా ఆడండి అని చెప్పి వెళ్తుంది. సో హౌస్ ఫుల్ ఎమోషన్స్, హ్యాపీ మోడ్ లో ఉన్నారు. తనుజ ఏడుస్తుంటే సంజన గారు కావాలంటే నన్ను పప్ప అని పిలువు, మీరందరినీ చూసే నేను హ్యాపీగా ఉంటాను, మీరందరు ఇట్లా డల్ అయిపోతే ఎలాగా అనేసి ఏదో కాసేపు ఓదార్చుకున్నారు, అయిపోయింది. ఇంకా ఆల్మోస్ట్ అందరికి ఫ్యామిలీ వీక్ వచ్చేసారు, అయిపోయింది. ఇమాన్యుయల్ ఒక్కడనమాట. అందరికీ తెలిసిందే ఇమాన్యుయల్ కోసం ఎక్కడ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వస్తుందా ఏంటి అని ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో అందుకే బిగ్ బాస్ ఇమాన్యుయల్ ని లాస్ట్ ప్లాన్ చేశారేమో. ఇంకా ఇమాన్యుయల్ ఒకటే రేపు రాబోతుంది. అండ్ దాంతో పాటు కెప్టెన్సీ టాస్క్ ఉండబోతుంది. సో ఈసారన్నా రీతు అండ్ బర్నీ గారిలో కెప్టెన్ అవుతారా ఏంటి అనేది మనం రేపటి ఎపిసోడ్ లో మాట్లాడుకుందాము. ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి.